విజయవాడ ఎంపీ పదవికి కేసినేని నాని రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్లో ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసినేని నాని లోక్సభ స్పీకర్కి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖ పంపారు. అంతకుముందు ఏపీ సీఎం జగన్ ని కేసినేని నాని కలిశారు. క్యాంప్ ఆఫీసులో జగన్ తో నాని సమావేశమయ్యారు. నానితో పాటు క్యాంప్ ఆఫీస్ కి కేసినేని శ్వేత వెళ్లారు. కేసినేని వెంట వెల్లంపల్లి, అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు కేసినేని నాని తెలిపారు. తన రాజీనామా ఆమోదం పొందాక వైసీపీలో చేరుతానన్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడని కేసినేని నాని ఆరోపించారు. ఏపీకి ఉపయోగం లేని వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. నేనేం తప్పు చేశాను? 9.5 ఏళ్లలో నేను చేసిన తప్పు చూపించండి. పార్టీ పట్ల కానీ, విజయవాడ పట్ల కానీ, విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తారు? ఎందుకు నన్ను అవమానపరచాలనుకున్నారు? మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగా మీ కుటుంబానికి అలా నిలబడ్డా కదా. సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాలు మరి చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం భావించాలి. సరే, ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పి ఇవాళ మెయిల్లో పంపిస్తా స్పీకర్ గారికి. అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించడానికి ఇది పంపిస్తారు. అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కావడం జరిగింది. ఆయన అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి. యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తాను, నేను అటెండ్ అవ్వాలి. అది నా బాధ్యత, హక్కు కూడా. కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయా. ఇవాటి వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు గవర్నర్ రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన, అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు. ఆయన ఏంటంటే షాజహాన్ తాజ్మహల్ కట్టాను, నేను అమరావతి కట్టాను. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా. ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాన్. అమరావతి ఎవరు కట్టారంటే తెలంగాణ కట్టాలన్నాయా? ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు తెలుసు. సో నేను అనేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన టికెట్ అవ్వాలా, ఈ టికెట్ అవ్వాలా. సో నేనైతే జగన్ గారితో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా. సేల్ చేస్తాను, ఆయన ఏ బాధ్యత చెప్తే చేస్తాను. మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాను. ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నాను. ఆఫ్టర్ మై రిజిగ్నేషన్ నేను మానసిక విచారం చేయను కొంతమంది లేదా, మీకు అర్థమవుతావు సార్. అంటే జగన్ పాలన నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి, ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా తీరుతూ నాకు నచ్చింది. కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తాను, నేను సిద్ధపడ్డాను. ఆయన ఏదో ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీగా ఉండమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం. సరే అవన్నీ చెప్పను, ఒకటైతే చెప్పనా. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటంటే ఏం రైట్ ఉంది పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంది, ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదు రావాలా? గెలిచిన ఎంపీ, యాక్టివ్లో గెలిచిన ఎంపీ నీ యుగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి కొడుకు కూడా వాడుకున్నావు, మీ తాతగారి కొడుకు కూడా వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచాను 2 సార్లు. నీ పార్టీని బదలు మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 లక్షల అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఏం రైట్ ఉంది నీకు? ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ, సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాలను చేసావు? ఏం రైట్తో నువ్వు సీనియర్ని శాసిస్తావు? ఏం రైట్ ఉందా నీకు? ఒక 10 సార్లు ఎమ్మెల్యే చేసావా, 10 సార్లు ఎంపీ చేసావా? ఏం ఆస్తి అమ్ముకున్నావు? నేను ఆస్తులు అమ్ముకున్నాను, 2,000 కోట్ల రూపాయల ఆస్తులు నేను ఈ పార్టీ కోసం అండి, నా ప్రజా జీవితం కోసం అండి, నా వ్యాపారం ఆపుకున్నా. నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా?
మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం ఆస్తి అమ్మింది ఈ పార్టీ కోసం. ఏం త్యాగాలు చేశారు? నువ్వు ఇవ్వడం చేస్తావు, మమ్మల్ని ఎట్టున్నామంటావు, ఏం రైట్ ఉంది నీకు? సార్ సార్ జనసేన టీడీపీ కలిసి రేపు ఈ పొత్తులో భాగంగా పోటీ చేయబోతున్నారు, జగన్ ఒంటరి చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు. సార్ నేను చెప్తున్నాను, ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రెస్ రిపోర్ట్ చేసింది సంవత్సరాల క్రితం అనుకుంటాను. 40 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు కూటమికి. చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను. ఢిల్లీలో నేను సంవత్సరం క్రితం చెప్పా, మళ్ళీ అదే చెప్తున్నా.